నమస్తే, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు తిరుపతికి అత్యంత సమీపంలో బడ్జెట్లో అంటే 10 నుంచి 12 లక్షల లోపల ప్లాట్ కావాలంటే ఇప్పుడు ఈ వీడియో మీకోసమే అండి. మీకు ఇప్పుడు మనకి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళేటటువంటి NH 205, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నది NH 205 అండి. ఇక్కడ మనకి ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మీకు ఇక్కడ అప్లాయ్ గుంటకి అని ఒక బోర్డు కనపడుతుంది చూడండి. ఈ దారి నేరుగా తడుకు RS మీదుగా వెళ్తుందండి. అప్లాయ్ గుంటకు 9 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, అంటే NH 205 నుంచి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ వీడియోలో, ఈ దారి అండి. ఇది అప్లాయ్ గుంటకు వెళ్తుంది. ఇది ప్రస్తుతం 40 ఫీట్ రోడ్డు. ఇది మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్డుగా ప్లాన్ ఉంది, వచ్చే అవకాశం ఉంది. సో ఇది NH 205 అనమాట. ఇది మనకి టువర్డ్స్ చెన్నై వెళ్తుంది అనమాట. పుత్తూరు తర్వాత నగిరి చెన్నై వెళ్తుంది. సో ఈ రోడ్ ఇప్పుడు ప్రస్తుతం 4 లైన్. ఇక్కడ నుంచి మనకి అప్లాయ్ గుంటకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మేము చూపిస్తాం కదా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట. నేరుగా 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి రేణిగుంట మీరు చూపిస్తున్నాం చూడండి, ఓన్లీ 16 కిలోమీటర్ రేణిగుంట రైల్వే జంక్షన్. మనకి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ రేణిగుంట జంక్షన్. తిరుపతి వచ్చేసి 25 కిలోమీటర్స్, ఎయిర్పోర్ట్ 22 కిలోమీటర్స్, పుత్తూరు మీకు ఓన్లీ 7 కిలోమీటర్స్. ఇది అప్లై గుంటకి వెళ్ళే దారి అనమాట. తడుకు RS అంటారు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి లొకేషన్ తడుకు RS అంటారు. అంటే NH 205కు 90 డిగ్రీస్లో డైరెక్ట్గా దారి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇది పుత్తూరు నుంచి కేవలం 7 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి వడమాలపేట 6 కిలోమీటర్స్, టోల్ గేటు 2.5 కిలోమీటర్స్. ఇది ఏఎంపురం, అంటే అలిమేలు మంగాపురం అంటారు. దీన్ని షార్ట్గా ఏఎంపురం అంటారు, అబ్బికండికి అంటారు. ఇక్కడ మనకి మేము చెప్పబోతున్నటువంటి లేఅవుట్ ఉందండి. ఇది మినీ ప్రాజెక్టు. ఈ దారి మనకి అది చెప్పాం కదా, తడుగు RS నుంచి వెళ్ళేటప్పుడు వచ్చే దారి ఇది. అట్లా వెళ్ళినామంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ రైల్వే దీన్ని తడుకు RS అంటారు. ఈ పక్కనే తడుకు RS రైల్వే స్టేషన్ ఉంది. ఈ గేటు ఇది రైల్వే గేట్ అనమాట. ఇది బ్రిడ్జ్. దీనిపైనే వచ్చేసి మనకి ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. 100 ఫీట్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటిది సిగ్నల్ పాయింట్, గేట్ పాయింట్. ఈ బ్రిడ్జ్ని ఈ గుట్టలాగా ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఆ కాంపౌండ్ నుంచి స్ట్రైట్గా 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది ఏఎంపురం. ఇప్పుడు లెఫ్ట్లో మీరు చూస్తున్నది ఏంటంటే ఇది ప్రాజెక్ట్ లేఅవుట్. సో ఈ రైట్ సైడ్ కనపడుతున్నది అంటే విలేజ్ అనమాట, ఏఎంపురం విలేజ్. ఆల్రెడీ విలేజ్ ఉంది ఇక్కడ. ప్లీజెంట్ అట్మాస్ఫియరు, బాగా క్లియర్గా ఉంది, మంచి వాతావరణం. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే ప్రాజెక్టు. దీంట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. కంప్లీట్ క్లియర్ టైటిల్ ల్యాండ్. ఇది కన్వర్షన్ చేయబడింది. 100% వాస్తు ఉంది. దీంట్లో మీకు చూసుకుంటే మొత్తం కంప్లీట్గా రౌండప్లో కాంపౌండ్ ఇవ్వడం జరిగింది, పర్మనెంట్ కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. సో ఫెన్సింగ్ ఇవ్వడం జరిగింది. 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ప్లీజెంట్ అట్మాస్ఫియరు. NHకు దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్. ఒక పక్క NH 205కు 1 కిలోమీటర్ అవుతుంది. ఇప్పుడు ఈ లేఅవుట్ అడ్జస్ట్ స్ట్రైట్గా వచ్చేసి 100 ఫీట్ రోడ్డుకు అటాచ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది, 100 ఫీట్ రోడ్డుకు అటాచ్ అవుతుంది. ఇది 33 ఫీట్ రోడ్. ఇది 33 ఫీట్ రోడ్డు ప్లాటింగ్ చేయడం జరిగింది. కొన్ని ప్లాట్స్ మిత్రమా అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి. బడ్జెట్లో దొరికే ప్లాట్స్ ఉన్నాయి. మీకు 10 నుంచి 12 లక్షల్లో ప్లాటు మీకు సొంతం చేసుకునే అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం. ఇక్కడ నుంచి మీకు చెప్పాలనుకుంటే ఈ లేఅవుట్కి జస్ట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా, బ్యాక్ సైడ్ అది SBR పురం అంటారనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ లేఅవుట్కి టువర్డ్స్ ఈస్ట్లో రైల్వే ట్రాక్ వెళ్తుంది. ఆ రైల్వే ట్రాక్ పక్కన నుంచి కూడా ఒక దారి ఉంది. అట్లా వెళ్ళి కూడా SBR పురం నుంచి ఆ గుట్టలాగా కనపడుతుంది కదా కొండ, ఆ కొండ పక్కన ఉన్నది SBR పురం. సో బ్యాక్ సైడ్ ఏమో అటు పక్కేమో SBR పురం, ఇటు పక్కేమో ఏఎంపురం. అంటే 2 విలేజెస్కు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఇంకొక డైరెక్షన్లో ఏమో NH 205, ఇంకొక పక్కనేమో అప్లాయ్ గుంటకు వెళ్ళే దారి. 40 ఫీట్ రోడ్డు ప్రజెంట్. అది మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ అయ్యే అవకాశం. సో ఇంత తక్కువ ప్రైమ్ లొకేషన్లో, ఇంత తక్కువ బడ్జెట్లో
ఇది మంచి లొకేషను, స్ట్రాటజిక్గా దొరకడం చాలా అదృష్టం అని చెప్పాలి. మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లేదా రెడీగా ఇల్లు కట్టుకోవడానికి ఇదే విలేజ్. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, దీన్ని ఏఎంపురం అంటారు. విలేజ్ని చూడండి, ప్రశాంతంగా ఉందండి. మేము ఈవినింగ్ విజిట్ చేసాము, ప్రశాంతంగా ఉంది. పక్కన గుడి ఉంది, గుడిలో నుంచి భక్తి పాటలు వస్తున్నాయి, ప్రశాంతంగా ఉంది బ్యాక్గ్రౌండ్లో. సో మంచి లొకేషను, స్ట్రాటజిక్గా ఎవరైనా రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు లేదా ఎంప్లాయీస్, మీ మధ్యతరగతి వాళ్ళు ఒక మినిమం బడ్జెట్లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి మంచి స్ట్రాటజిక్గా మంచి లొకేషన్ ఇది. ఇక్కడ నుంచి మీకు చూసుకుంటే మనకి 9 కిలోమీటర్స్ అప్లాయగుంట. ఇది అప్లాయగుంట కదా, అప్లాయగుంట 9 కిలోమీటర్స్. టోల్ గేటు 2.5 కిలోమీటర్ చూపిస్తున్నది. టోల్ గేట్ 2.5 కిలోమీటర్. మీకు మళ్ళా వడమాలపేట 6 కిలోమీటర్, పుత్తూరు 7 కిలోమీటర్, రేణిగుంట 16 కిలోమీటర్లు. ఇది అండి లేఅవుట్ మ్యాప్ ఇది. సో మీకు నెక్స్ట్ తిరుపతి వచ్చేసి 25 కిలోమీటర్స్, తిరుపతి ఎయిర్పోర్ట్ 22 కిలోమీటర్స్. సో ఈ విధంగా ఇటుపక్క చూసినా రోడ్డు కనెక్టివిటీ ఉండి మంచి లొకేషన్లో, ప్రశాంతమైన లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము చూపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేసి మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.